జయ శ్రీమన్నారాయణ. ఈ మాసంలో మార్గశీర్ష మాసంలో మనం ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నాము. శ్రీ వైష్ణవులైనటువంటి వారు ఈ మార్గశీర్ష మాసంలో తప్పనిసరిగా ధనుర్మాస వ్రతాన్ని చేయాలి అని మన పూర్వాచార్యులు చెప్పడం జరిగింది. అయితే ఈ ధనుర్మాసం అంటే ఏమిటి? ముందుగా మనకి సంవత్సరంలో ఉత్తరాయణము దక్షిణాయనము అని 6 నెలలు ఉన్నాయి. ఉత్తరాయణం అనగా సూర్యుడు ఉత్తరం వైపు సంచరించేటువంటి కాలం. ఈ కాలంలో ఎండ వేడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఇక మిగిలిన 6 నెలలు దక్షిణాయనం, సూర్యుడు దక్షిణం వైపు సంచరించేటువంటి కాలం. ఈ కాలంలో మనకి చలి ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రావడానికి 1 నెల ముందు మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నాం. అంటే ఉదాహరణకి మనం ఒక దినం కనుక తీసుకుంటే ఆ దిన ప్రారంభం అనేటువంటిది మనము బ్రాహ్మీ ముహూర్తంలో లేచి భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటి కార్యక్రమంతో మొదలు పెడతాం. ఈ ధనుర్మాస వ్రతం కూడా మనకి బ్రహ్మ ముహూర్తంతో సమానమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక సంవత్సరాన్ని మనం ఒక రోజుగా భావిస్తే ఒక రోజులో మనకి ఎలా అయితే బ్రాహ్మీ ముహూర్తం ఉంటుందో ఈ సంవత్సరానికి బ్రాహ్మీ ముహూర్తము ఈ ధనుర్మాసమే. ఇదే కాకుండా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోహం అని ఆయన చెప్పడం జరిగింది. మాసములలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఈ మార్గశీర్షం అని ఆయన చెప్పడం జరిగింది. అయితే మనం మార్గశీర్షంలో ఈ వ్రతాన్ని ప్రారంభించకుండా, అంటే చాంద్రమానంలో ప్రారంభించకుండా మనం ధనుర్మాసంలో అనగా సూర్యుడు ధను సంక్రమణం జరిగిన తర్వాత మనం ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఒక కారణం ఉంది. సూర్యుడు జ్యోతిష్శాస్త్రంలో మన ఆత్మకారకుడు కనుక మన ఆత్మ ధర్మానికి సంబంధించినటువంటి రాశి అయినటువంటి ధనురాశిలో సంచారం చేయడం వల్ల ఈ మాసమంతా కూడా మనం సౌరమానంలో ఈ మాసమంతా కూడా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, భగవంతుడి ఆరాధన, విష్ణు ఆలయాలు సందర్శించడం, విష్ణు భక్తులతో కలిసి గోష్ఠి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇంత ఉత్తమమైనటువంటి ఈ ధనుర్మాసంలో మనం 12 ఆళ్వార్లలో ఒకరైనటువంటి గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై అనేటువంటి ప్రబంధాన్ని మనం అనుసంధానం చేసుకుంటాము. అంటే మన రోజువారీ నిత్య పూజ ముగించుకొని తరువాత మనం తిరుప్పావైని అనుసంధానం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈసారి 16వ తారీఖు రాత్రి 16 డిసెంబర్ 2023 రాత్రి మనకి ధను సంక్రమణం జరుగుతోంది. కనుక మనం రాత్రి ఈ వ్రతాన్ని ఆరంభించలేం కాబట్టి 17వ తారీఖు మన నిత్య పూజలన్నీ ముగించుకొని తరువాత ధనుర్మాస వ్రత సంకల్పం అనేటువంటిది చేసుకోవాలి. ధనుర్మాస వ్రత సంకల్పం అనగా మనము ఈ మాసంలో ఈ వ్రతాన్ని మేము ఆచరించబోతున్నాము. ఈ 30 రోజులు రోజుకొక పాసురం చొప్పున స్వామికి నివేదన చేసుకుంటాము అని ఒక దీక్ష తీసుకోవడం అన్నమాట. ఇది వ్రత సంకల్పము. ఇది చేసుకున్న తర్వాత మీ అవకాశాన్ని బట్టి మీరు 30 రోజులు ఆచరించవచ్చు, లేదా కుదరకపోతే 15 రోజులు, లేదా 8 రోజులు, లేదా ఇవన్నీ కుదరకపోతే ముఖ్యమైనటువంటి మనకి కూడారై పాసురం 27వ పాసురము ఆ రోజు, తరువాత భోగి రోజు 2 పాసురాలు విన్నపం చేసుకోవడం ద్వారా ఈ వ్రతాన్ని ముగించవచ్చు. అయితే ఈ ధనుర్మాసము, తిరుప్పావై, ప్రబంధ గానము ఇవి మనకి గోదాదేవి యొక్క చరిత్రలో మనకి తెలుస్తాయి. వీటి యొక్క ప్రాముఖ్యత గురించి మనకి గోదాదేవి చరిత్రలో తెలుస్తుంది. గోదాదేవి విష్ణు చిత్తులు అనబడేటువంటి ఒక అర్చక స్వామికి వారి పూల వనంలో దొరకడం సంభవించింది. అయితే ఈ గోదాదేవి విష్ణు చిత్తుల వారికి ఆ పూల వనంలో దొరికిన తర్వాత ఆవిడకి కోదై అని నామకరణం చేయడము,
ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోవడము అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ పిల్ల చిన్నప్పటి నుంచి తన తండ్రి చేస్తున్నటువంటి భగవదారాధన చూసి శ్రీకృష్ణుడే పరమ దైవం అని భావించి ఆ స్వామికి రోజు ఈయన మాలలు కట్టి సమర్పిస్తున్నటువంటి ఆ మాలల్ని తను ధరించడం అనేటువంటిది జరిగేది. అయితే ఒకానొక రోజు ఈ విష్ణు చిత్తుల వారు ఈ గోదాదేవి ఆ మాలలు ధరించడం చూసి ఎంతో పెద్ద అపచారం జరిగిందని మనసులో భావించి పశ్చాత్తాపడుతూ ఉండగా రంగనాథుడు కలలో కనిపించి, నాకు ఈ అమ్మాయి ధరించినటువంటి మాలలే నాకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటివి అని చెప్పడం జరుగుతుంది. అప్పటి నుండి ఆ అమ్మాయి ధరించినటువంటి మాలనే ఆయన స్వామికి కైంకర్యం చేసేవారు. ఇదే కాకుండా స్వామి ఈ అమ్మాయితోటి నాకు కళ్యాణం జరిపించమని విష్ణు చిత్తుల వారికి కలలో చెప్పడం జరిగింది. అందుకని గోదాదేవి ఈ 30 పాసురాలు స్వామికి విన్నపం చేసి భోగి రోజున తనని తాను స్వామికి సమర్పించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది సంగ్రహంగా గోదాదేవి యొక్క చరిత్ర. అయితే మనం ఈ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఇందులో ఉన్నటువంటి పాసురాల యొక్క మహత్యం ఏమిటి? ఈ 30 పాసురాల్లో మనం మొదటి రోజు నుంచి భోగి వరకు ఒక్కొక్క పాసురం విన్నపం చేసుకుంటూ వెళ్తాము. చివరిగా వచ్చినటువంటి భోగి రోజున మనం 2 పాసురాలు విన్నపం చేస్తాము. ఇదే కాకుండా మొదటి పాసురం నుండి 5వ పాసురం వరకు మనకు ఆండాళ్ లేదా గోదాదేవి ఈ వ్రత విధానం, ఈ వ్రతం ఎలా చేయాలి అనేటువంటిది ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఇక 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు ఆవిడ చెలికత్తెలని లేదా ఇతర గోపికలని మేల్కొల్పి స్వామిని ఎలా ఆరాధించాలి, స్వామిని ఏ విధంగా మనం సేవించాలి అనేటువంటి విధానాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక ముఖ్యమైనటువంటి 23వ పాసురంలో స్వామికి ఆవిడ మంగళాశాసనం చేస్తుంది. తర్వాత 27వ పాసురం విశేషమైనటువంటి పాసురం కూడారై పాసురము. దాని తర్వాత 30వ పాసురంలో మనకి 29, 30 పాసురంలో స్వామిని మనము ఏ విధమైన కోరికలు కోరవలసిన అవసరం లేదు, మనం స్వామికి శరణాగతి చేస్తే చాలు అనేటువంటిది ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఇది సంగ్రహంగా ఈ తిరుప్పావై పాసురాల యొక్క మహత్యం. అయితే మనము ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని మనం తెలుసుకొని ఆచరిస్తే ఎక్కువ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ యొక్క వీలుని బట్టి 30 రోజులు కానీ 18 రోజులు కానీ ఇంతకుముందు చెప్పినట్టు 2 రోజులు కానీ అధమంగా ఒక్కరోజు భోగి రోజు కానీ ఈ పాసురాలన్నీ వినపం చేసుకొని స్వామికి మీ శక్తి కొద్దీ ధూపదీప నైవేద్యాలు సమర్పించి చివరి రోజు అయినటువంటి భోగి రోజున గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించి మీ వ్రతాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.